హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఖుషిగా కూడా ఉన్నా. సో చూసేయండి నేను ఎక్కడికి వచ్చేసాను. లావీ ఎన్ రోజు ఇది గచ్చిబౌలిలో ఉందన్నమాట. సో ఇదైతే రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ దానిపైన థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ముంబై హైవే అనమాట, ఓల్డ్ ముంబై హైవే. ఇదైతే మధ్యాహ్నం ఓపెన్ అవుతుందంట. మేమైతే నైట్ వెళ్ళాము, సో మేము వర్క్ చేస్తుండే కదా అని. అయితే ఇది అసలు ఏమంటాము, దీని పేరు లావీ ఎన్ రోజ్ కదా. దీని మీనింగ్ ఏంటంటే అంటే ఫ్రెంచ్లో లైఫ్ ఇన్ పింక్. సో దిస్ ఇస్ లైక్ ఏమంటారు, పాజిటివ్ యాటిట్యూడ్ అట్లా అనమాట. ఈ పింక్ అసలు పింక్ చూస్తేనే ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ వస్తుంది కదా. సో చూడండి, ఇదైతే కౌంటర్ ప్లేస్ అనమాట. భలే డెకరేట్ చేసినారు అండ్ దాంట్లో డెజర్ట్స్ అవి ఇవి కూడా పెట్టినారనమాట. అండ్ అసలు నిజంగా చెప్పాలంటే ఇది నాకు దొరికిన అంటే నా హస్బెండ్కి నాకు దొరికిన ఒక లైక్ గొప్ప మూమెంట్ అనుకోవాలి. ఎందుకంటే అసలు చాలా అంటే చాలా సంవత్సరాలు అవుతుంది మేము ఇట్లా బయటికి రాక. మా చిన్నోడు ఉండే కదా, సో ఇప్పుడైతే వాడు మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండడం వల్ల సో ఆ అదృష్టం దొరికిందనమాట. సో మేమైతే డిన్నర్ డైట్ కాదు, డిన్నర్ డేట్ అనమాట. ఈ మధ్య అందరూ మా హస్బెండ్తో డిన్నర్ డేట్ అట్లా ఇట్లా అని చెప్తున్నారు కదా. సో నేను కూడా డిన్నర్ డేట్కి వచ్చిన చాలా రోజుల తర్వాత. సో అసలు మస్తు అంటే మస్తు ఖుషి అనిపించింది. అసలు ఈ పింక్ ఫ్లవర్స్ చూస్తేనే అసలు ఆసమ్ అంటే ఆసమ్ అనిపించింది. సో ఇక్కడికైతే తినడానికి ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ అసలు ఎవరిని చూసినా ఫొటోస్ అనమాట. సో నేనేమో అసలు ఫుల్ ఫీల్ అయిన ఉండే. ఎందుకంటే నేను వీక్ డేస్లో నార్మల్గా ఆయిల్ పెట్టుకునే ఉంటాను అనమాట ఇంట్లో. బట్ ఎట్లా బాబు, అసలు ఆయిల్ పెట్టుకున్న ఫొటోస్ సరిగ్గా వస్తే రావా అనుకున్నా, బట్ మేనేజ్ చేసిన అనమాట. ఇంకా తప్పదు, మనం ఆ టైంలో అసలు హస్బెండ్ తీసుకెళ్తే అనడమే గొప్ప విషయం కదా. ఎందుకంటే అసలు ఈ బిజీ లైఫ్లో అయితే టైం దొరకడం చాలా కష్టం ఉంది. ఇంక ఇప్పుడు అప్రైజల్ టైం కాబట్టి టైం దొరకడమే కష్టం ఇద్దరికి. సో మేమైతే ఇట్లా ఏమంటారు, అక్కడికి వెళ్ళగానే టేబుల్ ఇస్తారు కదా మనకి, ఆ టేబుల్ దగ్గర క్యూఆర్ స్కానింగ్ కోడ్ ఉంటుంది అనమాట. స్కానింగ్ కోడ్ తోటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆర్డర్ ఏమి ఉండదు, దాంట్లో మనకి ఫోన్లోనే వచ్చేస్తుంది. సో మేమైతే గార్లిక్ బ్రెడ్ ఇంకా ఏమంటే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. నిజంగా ఫుడ్ కూడా చాలా బాగుంది, అంటే నాకైతే నచ్చింది. అండ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, బిర్యానీ అట్లా. ఇంకా మేము నైట్ టైం కదా అనేసి అవేం ప్రిఫర్ చేయలేదు, ఓన్లీ గార్లిక్ బ్రెడ్ ఇంకా ఇది ఎంజాయ్ చేసినాం అనమాట. నిజంగా ఫుడ్ అయితే సూపర్ ఉంది, మేము ఆర్డర్ చేసింది. అండ్ ఇవైతే ప్రైవేట్ స్పేసెస్ అనమాట. సో మనకి నార్మల్గా బర్త్డేస్కి వాటికి వీటికి ప్రైవేట్ స్పేసెస్ ఇస్తారు కదా, సో దాంట్లోనే ప్రైవేట్ స్పేస్ అనమాట. 2 డిఫరెంట్ థీమ్స్. సో ఒకటేమో అట్లా లైక్ డెకరేటివ్ ఉంది కదా, ఇంకోటేమో టెడ్డీ బేర్స్. అసలు ఇంకా ఈ దీంట్లోకి చూడండి, వెళ్ళినాక నా సంతోషం కాదు. ఒక్క టెడ్డీ బేర్ ఉంటేనే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఇంక ఇవన్నీ టెడ్డీ బేర్ చూసినాక ఇక నా మొహం అయితే వెలిగిపోతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో తీసుకున్నా, మళ్ళీ మా హస్బెండ్ని పిలుచుకొని మళ్ళీ ఒకసారి మేమిద్దరం ఫొటోస్ దిగి మళ్ళీ ఏమంటారు, మళ్ళీ కూడా నేను వీడియోస్ తీసుకున్నాను అనమాట. అసలు ఎన్ని టెడ్డీ బేర్స్, అసలు ఎంత ఖుషి అనిపించిందంటే నాకైతే అమ్మ చెప్పలేని మాటల్లో. అసలు నాకు ఇప్పటికి కూడా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకా చూడండి, అక్కడ ఆల్రెడీ ఒక బర్త్డే అయినట్టుంది అప్పుడే. సో కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటిని పట్టుకొని అయితే నేను ఇట్లా ఎంజాయ్ చేసిన. నీకు నచ్చింది అనుకుంటున్నా ఇదైతే. సో ప్లీజ్ లైక్ ఇట్.